నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. దేశ భద్రతకి ముప్పు తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం ధ్వంసం. ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు. దీనిపై విచారణ చేయాల్సిన కేంద్ర హోంశాఖ కూడా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారులను కేసీఆర్ నియమించారు. సంబంధం లేదంటే కుదరదు. నిన్న ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు నిజంగా చెప్పాలంటే ఒక అధికారం అనేది ప్రజలు 5 సంవత్సరాలు ఎందుకు ఇస్తారో ప్రజల సమస్యలు చూసుకోవడానికి, ప్రజల బాగోగులు చూసుకోవడానికి ఇస్తారు. కేసీఆర్ ఏం చేసింది గత ప్రభుత్వంలో? ఆయన సొంతానికి వాడుకున్నాడు. ఏదైనా కూడా ఫోన్ ట్యాపింగ్ అయినా, ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలుగా ఎందుకంటే ఎప్పుడో నక్సలైట్లు అంటే మావోయిస్టులు కానీ ఉగ్రవాదులు కానీ చొరబడి మన దేశంలోకి వచ్చినప్పుడు లేదా మన రాష్ట్రంకి వచ్చినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ కేంద్రాన్ని రాష్ట్రాన్ని అనుమతులు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసేది. అది గుట్టుగా ఉండేది. అది పోలీసు వాళ్ళకు ముఖ్యమంత్రులకు వాళ్ళకి తెలిసేది. దాని ద్వారా ఏమవుతుంది? రాష్ట్రాన్ని కాపాడడం, దేశాన్ని కాపాడడం అనేది అది బాధ్యత. ఎవరి అధికారం ఉంటే వాళ్ళు చేయాల్సిన బాధ్యత అది. ఇది అట్లా కాకుండా దానికి విరుద్ధంగా కేసీఆర్ ఏం చేసిండు? ఫోన్ ట్యాపింగ్ తోటి ఆయన సొంతానికి వాడుకొని ఎన్నికలలో ఎట్లా గెలవాలి, ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలి, ప్రజలను ఏ విధంగా ఎవరి దగ్గర అవుతారు, వాళ్ళని ఎట్లా డమ్మీ చేయాలి, ప్రజలకు ఎవరు డబ్బు పంపుతారు, వాళ్ళని ఎట్లా దొరికించుకోవాలి, ప్రజలకు అపోజిషన్ పార్టీలు ఏం మాట్లాడతారు, వాళ్ళని ఎట్లా డమ్మీ చేయాలి, ఇవే ఆలోచనలు తప్ప 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసింది శూన్యం. దీనివల్ల ఒక వ్యవస్థనే నాశనం చేసిన ఒక వ్యవస్థను నాశనం చేసింది ఎవరే అంటే కేసీఆర్. జనాలకు తెలంగాణ తెస్తుందనే ఒక సినిమా చూపించి అతను చేసే ముసుగు తెలంగాణ అనే ముసుగులో జనాలకు తెలంగాణ చూపించి ఆయన తెరచాటును మాత్రం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి వాళ్ళ కుటుంబ ఆస్తులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కొడుకు ఆస్తులు, వాళ్ళ బిడ్డ ఆస్తులు పెంచుకోవడానికే టైం వెచ్చించింది తప్ప ఆయన చేసింది శూన్యం. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజాస్వామ్యానికే పెద్ద మచ్చ. అలాంటి ప్రజాస్వామ్యానికి ఎవరు చేసినా ప్రజాస్వామ్యంలో ఒకటే. అది చిన్న వ్యక్తి చేయని, అధికారులు చేయని, లేదంటే ప్రజాప్రతినిధులు చేయని, ఎవరు చేసినా దేశానికి నష్టం చేస్తే వాళ్ళు దేశద్రోహులుగానే గుర్తించాలి. అలా కాకుండా దీన్ని సహకరించినట్టుగా బీజేపీ కూడా హోంశాఖ చేతిలో ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది హోంశాఖ ఏమంటాడు రేవంత్ రెడ్డి? దీనికి విచారణ చేయాల్సింది కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంశాఖ కూడా బీజేపీ ఉంది. మరి బీజేపీ వల్ల కిక్ వంటలేదు, కక్కు వంటలేదు. బీజేపీ వాళ్ళు కూడా దీని గురించి స్పందించట్లేదు. స్పందించకపోవడం వల్ల ప్రజలు ఎంత నష్టపోతారో అర్థమవుతుంది. దీనివల్ల కేంద్ర హోంశాఖ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చొరవ చూసి ఏమంటే యాక్షన్ తీసుకోవాలి. అది చేయకుండా వాళ్ళు కూడా సినిమా చూసినట్టు చూస్తే దీనికి బాధ్యులు ఎవరన్నట్టు? కేంద్ర హోంశాఖ కూడా దీని మీద నిర్లక్ష్యం చేసింది. అందుకే ఇట్లా వాళ్ళు ఇష్టానుసారం చేసిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వార్తలు మనం చూస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ మొత్తం దేశంలో చదువుకోని లేనట్టుగా, రాష్ట్రంలో విద్యార్థులు లేనట్టుగా, రాష్ట్రంలో అసలు చదువుకోలేదు, ఎవరు లేరు, మేధావులు లేనట్టుగా రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఆయన దగ్గర సలహాదారులా కానీ, ఆయనకున్న సెక్రటరియట్లో కానీ, లేకపోతే సీఎం కింద పనిచేసే పోస్టులలో మొత్తం రిటైర్డ్ ఉద్యోగులను పెట్టిండు. రిటైర్మెంట్ ఉద్యోగం పెట్టాల్సిన కర్మ మనకేంది? 4 కోట్ల జనాభా ఉంది మన తెలంగాణలో. 4 కోట్ల జనాభాలో ఎంతో మేధావులు ఉన్నారు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టచ్చు కదా. అది పెట్టలే. కొత్త వాళ్ళకు జాబ్ చేయలేదు, కొత్త వాళ్ళకు దగ్గర రానియలేదు. ఎవరు? సీఎం కేసీఆర్. అందుకే ఆయన సీఎం కేసీఆర్ మొత్తం వ్యవస్థను నాశనం చేసిండు, వ్యవస్థను ధ్వంసం చేసింది తప్ప ఆయన చేసింది శూన్యం అని చెప్పేసి నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెప్పిన సీఎం రేవంత్ చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. రైతు భరోసాకు ఎన్నికల సంఘం బ్రేక్. ఆల్రెడీ అంతా అయిపోయింది. లాస్ట్కి ఒక 5% మిగిలేదు తప్ప దాదాపుగా రైతు బంద్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ 3 రోజుల కిందనే మొత్తం వేసిండు అందరు. మళ్ళీ ఇప్పుడు కొత్త వీళ్ళు ఈ ఎన్నికల సంఘం ఏందో కానీ అనుమతి ఇస్తారు, మళ్ళీ బ్రేక్ అంటారు. ఏదో అర్థం కాదు. ఫస్టే అనుమతి ఇవ్వద్దు కదా, అనుమతి ఇస్తారు, మళ్ళీ బ్రేక్ అంటారు. గట్టిగా పనిచేయండి, నిర్లక్ష్యం వద్దు. కేంద్రంలో ఇండియా కూటమిదే విజయం. మంత్రి కోమరెడ్డి వ్యాఖ్యలు. మనం ఏమాత్రం మామూలుగా ఏ జిల్లాలో కూడా ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ అవే నడుస్తుంది. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అపోజిషన్ పార్టీ కంటే ఎక్కువ ఉన్నారు. ఆల్రెడీ గెలుస్తారని అందరికి తెలుసు. కానీ ఆ విధంగా ఉండకండి, అప్రమత్తంగా ఉండండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నమాట మనం చూడొచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించండి.
ఖమ్మం రోడ్ షోలో హీరో వెంకటేష్ విజ్ఞప్తి. ఖమ్మం లోక్సభ ఎంపీ బరిలో ఉన్న రామసాయం రఘురామరెడ్డికి హీరో వెంకటేష్ వియంకుడని అప్పుడే చెప్పుకున్నాం మనం. వియంకుడి కోసం వెంకటేష్ వచ్చి నిన్న ప్రచారం చేసిండు ఖమ్మంలో. మయూరి సెంటర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా ఇల్లంది క్రాస్ రోడ్ వరకు నిన్న ఖమ్మంలో ఆయన కోసం రోడ్ షో నిర్వహించి రామసాయం రఘురామరెడ్డిని గెలిపించండి విజ్ఞప్తి చేసిన వార్త మనం చూడొచ్చు. వాన జామ్ జాటాం హైదరాబాద్ 2 గంటల పాటు కుండపోతా. వర్షం ఈ గత వారం రోజుల నుంచి తీవ్రమైన ఎండలు, పడుకోవడానికి కూడా కూలర్ కూడా గాలి కూడా సరిపోయేంత ఎండలు మండిపోయినాయి. కానీ నిన్న మొన్న ఈ 2-3 రోజుల కాంచి వర్షాలు పడడంతో వాతావరణం మొత్తం కూల్ అయిపోయింది. నిన్న హైదరాబాద్లో 2 గంటల పాటు కుండపోత వర్షంతో ట్రాఫిక్ జామ్ మొత్తం అయిందని మన వార్త చూడొచ్చు. త్వరలో కేజ్రీవాల్కు బెయిల్ సంకేతాలు ఇచ్చే సుప్రీంకోర్టు. లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్కు రేపో మాపో బెయిల్ వస్తాయనే సంకేతం వచ్చింది. ఆల్రెడీ పేపర్ వార్త వస్తున్నాం. కవిత మాత్రం బెయిల్ నిరాకరించిందని నిన్న వార్త చూసినాం. కవితకి 2 కేసులు ఉన్నాయి. ఒకటి సిబిఐ ఉంది, ఒకటి లిక్కర్ది ఉంది. 2 ఈడీది ఉంది, ఈడీ కేసు ఉంది, ఇంకోటి సిబిఐ ఉంటుంది. 2 కేసులలో కూడా ఆమెకు బెయిల్ రాలేదు. కేజ్రీవాల్ మాత్రం బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం వార్త చూస్తున్నాం. తెలంగాణలో 10 లక్షల కోట్ల అభివృద్ధి. రేవంత్కి ఇది గారే గుడిలా కనిపిస్తుందా? కిషన్ రెడ్డి అంటాడు 10 లక్షల కోట్ల అభివృద్ధి అంటే మరి ఏడవేం చెప్పు. మాటలతో చెప్పుడు కాదు, చేతలలో ఎక్కడదో చూపించు. ఈ రైల్వే సంస్థలో పెట్టిండా, లేకపోతే ఈ బస్టాండ్లో పెట్టిండా, ఈ రోడ్లో పెట్టిండా చూపించాలి. వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేయకుండా మాటలతో చెప్తే ఎట్లా? ఏదైనా కూడా జనాలు గమనిస్తారు, ఎవరికి ఏదైనా వాళ్ళకి వేస్తారు. అసమర్థులు రాజ్యం వెళ్తున్నారు. దేశం రాష్ట్రంలో పాలకుల అభివృద్ధి చేతగావడం లేదు. కామారెడ్డి జిల్లా ఉండాలా పోవాలా ప్రజలు నిర్ణయించుకోవాలి. కామారెడ్డి మెదక్ కార్నర్ మీటింగ్లో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు మనం వింటున్నాం. కామారెడ్డి జిల్లా ఉండాలా పోవాలని ఎవరు అన్నారు? ఉండాలని అనుకుంటారు. విషయం ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు ఈయన ఏమంటున్నాడు, అసమర్థులు రాజ్యం వెళ్తారట. మరి అసమర్థులు నువ్వే అసమర్థులు. ఇంతకుముందు కాళేశ్వరం కట్టి అది అసమర్థులకి ఎత్తి ఏదైనా కరెక్ట్ చేసినావా? ఏది కరెక్ట్ చేయలేదు. మళ్ళీ ఆయన ఉల్టా అసమర్థులు ఎక్కడ వెళ్తాయి? నీకు అసమర్థులను ఎప్పుడు వెళ్తాయంటే 10 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత, 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వీళ్ళు అసమర్థులు వీళ్ళు కాదనేది అప్పుడు తెలిసిపోతుంది. ఈ 2 నెలలకు 3 నెలలకు ఎప్పుడు తెలిసిపోదు. నువ్వు 10 సంవత్సరాలు నువ్వు అసలు సమర్థంతో పరిపాలించలేదని జనాలు నేను బడకేసి కొట్టింది. మరి 3 నెలలకి ఎట్లా వెళ్తే తెలియదుగా. వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే కామారెడ్డి జిల్లా ఉండాలన్నా పోవాలన్నా, కామారెడ్డి జిల్లా ఉండాలన్నా పోవాలని అడుగుతాడు. మరి తీసేసేది ఎవరు? తీసేయమంటే చెప్తాలా? ఒకవేళ నువ్వు ఇచ్చినవే ఈయన కొత్త ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో 33 జిల్లాలు చేసి సంతోషం. అంటే చేసినాక ఏమైనా కొత్త ఉద్యోగాలు పెరిగినాయా? లేదు. ఏమైనా కొత్త స్టాఫ్ వచ్చిందా? లేదు. మరి పెరిచే ఏం లాభం అన్నట్టు? నేను పెంచినా నేనే తుడుంకాలని చెప్పుకోవడం తప్ప పెంచుడు ఎప్పుడు దేనికి సంకేతం ఇస్తుంది? కొత్త జిల్లాలు వచ్చినాయి, అలా నాకేమైనా జాబ్ వస్తుందేమో. 33 జిల్లాలు, ఒక జిల్లా ఆఫీస్లో 50 మంది ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు. అటెండ్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ వరకు 33 జిల్లాలు చేసినప్పుడు అలా కొత్త ఉద్యోగాలు వచ్చినా రాలే. మరి నువ్వు చేసే లాభం నీ కోసం, నీ కింద పనిచేయడం కోసం, అదే నేను చేసిన కేసీఆర్ చేసిన జిల్లా అని చెప్పడం కోసం తప్ప నువ్వు కొత్త జిల్లాలు చేసినప్పుడు, కొత్త ఉద్యోగాలు, కొత్త క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఇచ్చింది మంచి అనిపిస్తుంది. నువ్వు అదేం లేనప్పుడు నీ కోసం చేసుకున్నాడు తప్ప అది జనాల కోసం కాదు. ఇవి ఈరోజు వార్తలు.